వరలక్ష్మి వ్రతం డే అనమాట. సో టైం కూడా 4:30 అయింది ఎగ్జాక్ట్లీ. అస్సలు నాకు నిద్రే పట్టలేదనమాట అమ్మవారిని రెడీ చేసిన తర్వాత. అంటే జనరల్గా నాకు ఉండేదన్నమాట ఎప్పుడన్నా అమ్మవారికి చీర కట్టిద్దామని. కానీ నేను అసలు కట్టగలుగుతానా లేదా అని చెప్పి చాలా డౌట్ అనిపించేది. సో ఈసారి ఎట్లయినా కడదామని చెప్పేసి యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసాము. ఇంకా కొంచెం ఓకే నన్ను ట్రై చేయొచ్చు అని చెప్పి అనిపించింది. సో ఇంకా నేను మా చెల్లి కలిసి చేసాము డెకరేషన్ అంతా, శారీ డ్రేపింగ్ అంతా బాగా వచ్చింది. ఇంకా ఈరోజు ఏంటంటే 4:30కి నేను లేవడం అనేది ఇట్స్ లైక్ షాకింగ్. మా వాళ్ళకి ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. అందుకని ప్రూఫ్తో సహా తీసాను వీడియో. ఇప్పుడు స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పూజ దగ్గర అదంతా పూలు పెట్టడం అవన్నీ చేయాలి. సో ఈరోజు ఏంటంటే స్పెషల్ లైక్ మామూలుగా ఈరోజు శుక్రవారము ప్లస్ శ్రవణ నక్షత్రము, మళ్ళీ పౌర్ణమి, ఇంకా ప్లస్ శ్రావణ మాసము. సో అందుకు ఇది చాలా స్పెషల్ అంట. సో మనం అమ్మవారిని అయితే ఎంతైతే పూజిస్తామో ఈరోజు విష్ణువుని కూడా పూజించాలంట. సో 150 ఇయర్స్కి కానీ ఇలాంటి డే ఒకటి రాదని చెప్పి ఎక్కడో విన్నాను, వీడియోస్లో చూసాను అనమాట. సో అందుకు నాకు ఎట్లాగో నిద్ర పట్టట్లేదని చెప్పేసి ఇంకా లేచేసి స్నానం చేసేసాను. సో ఇంకా నక్ష కూడా పడుకొని ఉన్నాడు. నేను ఇంకా లేచి మొత్తం హాల్లో మొత్తం డెకరేషన్ అదంతా పూలు అవన్నీ సెట్ చేసేసి నైవేద్యాలు చేయాలి. సో అదనమాట. సో ఈ ఇంపార్టెంట్ డేని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన చేతుల మీదుగా మనము ఎంత చేతనైతే అంత మనము డెకరేషన్ కానీ ప్రసాదాలు కానీ మనం ఎంత వీలైతే అంత మనం చేసి అమ్మవారికి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. సో కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ మమ్మీ వాళ్ళకి అంత ఓపిక ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు నేను కొంచెం చేయగలుగుతానని చెప్పేసి ఈ ఇయర్ అయితే చేశాను. సో ఇలా మొత్తం బంతిపూల దండ తయారు చేసేసి అమ్మవారికి కింద డెకరేషన్ చేసేసి పూలతో మొత్తం డెకరేషన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మల్లెపూలు ఇట్లా శారీకి తలపై నుండి చుట్టాను. చాలా బాగా అనిపించింది ముద్దుగా. కింద కూడా ఒక మూరయ్య కట్టాను అనమాట. సో మధ్యలో వచ్చి నా డ్రెస్ చూపిస్తున్నాను. సో ఇగ్నోర్ దిస్. సో ఇది వచ్చేసి శ్రీయు స్టూడియో నుండి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్. నెక్స్ట్ టోటల్గా రెడీ చేసిన తర్వాత అమ్మవారి ఇంత ముద్దుగా బుట్ట బొమ్మలాగా ఉంది. ఫేస్ కొంచెం పెద్దగా అయింటే బాగుండు అనిపించింది. అంటే ఇంట్లో అత్త వాళ్ళు అన్నారు. సో తాంబూలం అవన్నీ కూడా అమ్మవారికి కూడా పెట్టాను. గాజులు, పళ్ళు అవన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా 5:30 ఆ టైం నుండే ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. సో దద్దోజనం, పులిహోర, పరమాన్నం, వడలు, ఎవ్రీథింగ్ A to Z నేనే చేశాను అనమాట. పులిహోర, దద్దోజనం అన్నీ టేస్ట్ బాగా వచ్చాయి. పప్పు చేశాను, అన్నం చేశాను. స్వీట్ అయితే సూపర్ వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. లైక్ A to Z మొత్తం చేయగలుగుతానా లేదా, టేస్ట్ చూడకుండా చేయాలి, ఉప్పు కారం ఎలా ఉంటుందో ఏంటో, అసలు సప్పగా ఉంటాయేమో, తర్వాత అవే కదా తినాల్సింది టిఫిన్కి అని చాలా భయపడుతూ చేశాను. కానీ అన్నీ బాగా వచ్చాయి. సో నైవేద్యాలు అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా పూజకు కూర్చున్నాం అనమాట. ప్రసాదాలు ఎప్పుడో అయిపోయాయి, 7:30 కల్లా అయిపోయాయి. బట్ ఇంకా ఆవు పాలు కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. సో ఆవు పాలు 8:30-9కి వస్తాయి అనమాట. ఆ పాలు కోసం వెయిట్ చేసి పంచామృతం లాగా చేసి మంచిగా అభిషేకం చేసి అమ్మవారికి అండ్ ప్రసాదం అన్నీ పూజ అత్తనే చేపించింది దగ్గరుండి. సో ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. సో దిగి ఇంకా పూజ స్టార్ట్ చేసి వ్రతం కథ అవన్నీ కూడా అంతా చదువుతూ ఉంటే మేము చేస్తూ ఉంటాం అనమాట. సో నాకు నైట్ అంతా పడుకోలేదు. ఇది ఒక టెన్షన్తో నేను అస్సలు నైట్ పడుకోలేదన్నమాట. ఆ రోజు ముందు రోజు మధ్యాహ్నం ఒక 1 hour 2 hours పడుకున్నదే. సో అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఫుల్ ఆవలింతలు వస్తూనే ఉన్నాయి పూజ అయ్యేంత వరకు. సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి కదా, కొంచెం ఆవలింతలు వస్తున్నాయి అంటే మనలోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడము, లైక్ అమ్మవారు అక్కడ ఒక ప్రెజెన్స్ ఉంది, ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్న ఫీలింగ్ అలా ఉంటేనే మనకి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి కొన్నిసార్లు ఆవలింతలు వస్తూ ఉంటాయి కదా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ దెర్ ఈజ్ అ ప్రెజెన్స్ అన్నట్టుగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయాక అత్తకి ఇంకా చీర పెట్టాను అనమాట. సో చీర పెట్టిన తర్వాత ఇంకా మా అత్త కూడా నాకు ఒక చీర పెట్టారు. సో
ఫస్ట్ ఇంకా నేను మా అత్త పంచుకున్నాము వాయనాలు. సో నెక్స్ట్ ఇంకా మంచిగా ప్రసాదం అవన్నీ తినేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా మమ్మీ నన్ను మా అత్తని పిన్నిని పిలిచింది. సో అందరం కలిసి వెళ్ళాము. అక్కడ నుండి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నేను నిద్ర వస్తుంది ఫుల్గా నాకు. నేను అందుకని కొంచెం ఎక్కువ వీడియో తీయలేకపోయాను, నిద్ర బొబ్బులో ఉండే. సో ఎంత వీలైతే అంత తీసాను అనమాట ఈ వ్లాగ్లో. సాయంత్రం తాంబూలంకి వస్తారని చెప్పేసి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా వాయనాలన్నీ. హాయ్ గాయ్స్, మొత్తానికి పూజ అయితే కంప్లీటెడ్ ఇప్పుడే. సో ఇవి నా కొత్త ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట కొత్తవి. సో ఇది షాపింగ్ వ్లాగ్ కూడా వస్తుంది తొందరలో. మంచిగా అత్త నేను తేజ మంచిగా పూజ చేసాము. మా అత్త అంతా పూజా విధానం చెప్తూ ఉండే, కథ చదువుతుండే, బాగా చేసుకున్నాము. సో ప్రసాదాలు తినాలన్నమాట. నేనే చేసాను మొత్తం, ప్రసాదాలన్నీ నేనే చేసా. అసలు మార్నింగ్ 5కి లేచి, అదే 4:30కి లేచాను కదా, అప్పుడు నుండి ఇంకా నిలబడే కిచెన్లో. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అమ్మవారి కోసం ఆ మాత్రం చేయలేమా చెప్పండి. సో మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం కమెంట్ చేయండి. వడలు ట్రై చేశాను కానీ ఏదో అలా అలా వచ్చాయి. సో ఇప్పుడు ఇంకెళ్ళి భోజనం చేయాలి. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం తీసుకోవాలి. నెక్స్ట్ మమ్మీ వస్తుంది. సో ఈవినింగ్ రెడీ అవుతా మంచిగా, పట్టు సారీ కట్టుకొని ఈవినింగ్ రెడీ అవుతా. ఓకే దెన్ దిస్ ఇస్ మై ఫేస్ ఓన్లీ మాయిశ్చరైజర్ అనమాట. ఇట్లుంటుంది మన స్కిన్కి. ఓకే బాయ్. వినాయక చవితికి అదే అప్పుడు వేసుకున్నావు, అది ఉంది నా మా ఇంట్లో అలానే మంచిగా ఉంది. సేమ్ అదే ఉంది, అందుకే వేసుకున్నావా? ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి వాయనం తీసుకుంటున్నాం. మమ్మీ కూడా నాకు ఒక శారీ పెట్టింది, నేను మమ్మీకి ఒక శారీ పెట్టాను. సో ఇంకా నేను పొద్దున శారీ కట్టుకోలేదని చెప్పి ఇది ఒక తిట్లు పడుతున్నాను. అంటే నాకు తెలియదు యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ ఏంటంటే సాయంత్రం కట్టుకొని గ్రాండ్గా అందరం వాయనాలు ఇచ్చుకున్నాము. సో అలానే అనుకున్నాను. నాకు దగ్గర మార్నింగ్కి చీర లేకుండా నేను ఏది కుట్టించుకోలేదన్నమాట. సో దానికి నాకు తిట్లు పడుతున్నాయి. ఇలా రెడీ అయిపోయాను. శారీ మా మమ్మీ ఇచ్చిందనమాట. షీ బాట్ ఇట్ ఫ్రమ్ కంచి. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇయర్ రింగ్స్, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం అందరి ఇంటికి. ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట అమ్మవారిని. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక బుడ్డిది ఉంటుంది మొత్తం. లాస్ట్ ఇయర్ కూడా తనే ఇచ్చిందనమాట. పసుపు పూసి బొట్టు పెట్టి వాయనం ఇచ్చింది. ఇప్పుడు కూడా పాపనే ఇచ్చింది. యశు పెద్దగా అయిపోయింది ఇప్పటికి అన్నట్టు అనిపించింది అనమాట. చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా పిల్లలు మంచిగా ఆడపిల్లలకి ఇట్లా ఇంట్రెస్ట్తో చేయడం అనేది నేను చాలా తక్కువ చూడడం. చిన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని కాదు. బట్ బాగుండే అమ్మవారు కూడా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు సీరియల్ వాళ్ళు వీళ్ళంతా కూడా వీడియోస్లో వాయనాలు ఇచ్చేటప్పుడు కానీ వ్రతం చేసుకునేటప్పుడు కానీ గ్రాండ్గా డెకరేషన్స్, ఉయ్యాలలు అవి ఇవి పెట్టి చేస్తున్నారు కదా. సో అవన్నీ కూడా వాళ్ళకి ప్రమోషన్కి వస్తాయి అన్నమాట. సో ప్రమోషన్కి వచ్చి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇన్ కేస్ మనకేమైనా కావాలి, మనకి నచ్చితే మనం చేయించుకోవడానికి ఉపయోగపడుతుందని చూపిస్తారు. మీరు చేసుకోండి, మీరు చేసుకోవాలి, మేము ఇలా చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవాలి, లేదా వాళ్ళని చూసి మనం
కంపేర్ చేసుకొని మనం చేయలేకపోతున్నామని బాధపడడం కరెక్టే కాదు. మీకు ఎంత వీలైతే, మీకు ఎంత ఓపిక ఉంటే, మీకు ఎంత స్తోమత ఉంటే మీరు అంతలో చేసుకోండి. అమ్మవారికి ఉట్టి కలుషం పెట్టి చేస్తే కూడా అమ్మవారికి అదే ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఎంత గ్రాండ్గా చేశారన్న దానికంటే ఎంత భక్తితో చేశారు, ఎంత ఇష్టంతో చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో ఈ సీరియల్ యాక్టర్స్ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. లాస్ట్ ఇయర్ నేను కలుషంలో పెట్టి అమ్మవారికి బ్లౌజ్ పెట్టే చేశాను. ఈ ఇయర్ నాకు ఎందుకో చేసుకోవాలనిపించి నేను చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఓన్లీ కలుషమే పెట్టి చేసుకోవచ్చు. మనకు తెలియదు కదా, మన ఓపిక, మన ఇంట్రెస్ట్, మన వీలుని బట్టి, మన మనీ బట్టి మనం చేసుకోవాలన్నమాట. సో ఒకరు చేసుకుంటున్నారని చెప్పేసి మనం అలా చేసుకోకూడదు. ఏమో మనకి చేసుకుంటే మనకు మంచిగా బాగుంది, అమ్మవారు మంచిగా ఆశీర్వదిస్తుంది అంటే కంటిన్యూ